వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ మంగళవారం దాడులు చేయడం సంచలనం సృష్టించింది. పీడీఎస్ రేషన్ బియ్యం కేసులో బాధితుడి నుంచి 3 లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. 1,40,000 రూపాయలకు బేరం కుదిరింది. మొదటి విడతగా 30,000 రూపాయలను ఫోన్ పే ద్వారా సూర్యాపేట లక్ష్మీ ఫీలింగ్ స్టేషన్ అకౌంట్కు బదిలీ చేయించుకున్నారు. మరొక రోజు A2 నాగరాజు 10,000 రూపాయలు ఫోన్ పే ద్వారా అకౌంట్కు బదిలీ, మరొక 30,000 రూపాయలు బదిలీ చేయించుకున్నారు. 40,000 రూపాయలు కానిస్టేబుల్ నాగరాజు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాయి. ఎస్ఐ సురేష్ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా 30,000 రూపాయలను బాధితుడి నుంచి బదిలీ చేయించుకున్నారు. మిగతా 70,000 రూపాయల బ్యాలెన్స్ ను ప్రత్యక్షంగా మంగళవారం అందిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఒప్పందం ప్రకారం 1,40,000 రూపాయలు, మిగతా బ్యాలెన్స్ ఉన్న 70,000 రూపాయలు ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజులు మంగళవారం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే దాడులు నిర్వహించి ఎస్ఎస్ సురేష్, కానిస్టేబుల్ నాగరాజులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. రాయపూర్ మండలం గతంలో మా తమ్ముడు పీడీఎస్ బియ్యం చేసే వాస్తవం. కాకపోతే మా తమ్ముడి మీద వరంగల్ పిఎస్లో చాలా కేసులు అయినాయి కాబట్టి మావాడు బంద్ చేసి 2022లో రైస్ మిల్ స్థాపించింది. ఎందుకంటే బియ్యం వద్దు, చేయొద్దు, రైస్ మిల్ నడిపిస్తున్నామని. అయితే పాత పరిచయాల వల్ల ఏం చేసిరంటే ఇక్కడ జనగాం కానీ ఇక్కడ సూర్యాపేట వాళ్ళు కానీ పీడీఎస్ బియ్యం పట్టుకున్నాక ఖచ్చితంగా పేరు చెప్పాలని వాళ్ళు హింసిస్తే మా పాత పేరు వాళ్ళు చెప్పేదాక ఖచ్చితంగా అయితే వాళ్ళు కేసు చేశారు. కేసు చేస్తే ఇది 2-3 సార్లు చాలా అయింది. పోయిన లాస్ట్కు మా తమ్ముడు ఆర్డర్ రైస్ మిల్లు కేసు అయింది. లాస్ట్ దివాలా తీసింది. దివాలా తీస్తే 12వ తారీఖు నాడు ఉన్న ఎస్ఐ గారు మా రైస్ మిల్కి వచ్చాడు. ఆ రైస్ మిల్ ఏమీ దొరకకపోతే మా పోలీస్ స్టేషన్కి వచ్చిండు. రమ్మంటే మా పోలీసు వాళ్ళు రమ్మంటే పోయినాం. పోతే ఎట్లా ఏమైందంటే మీ పేరు రాసినాము కన్ఫర్మేషన్లో వాడు అడగండి సార్, ముంగట్నే ఉండిగాడు లింగాడని ముంగట్నే ఉండిగా అడగండి సార్ అంటే అడగాము. మా సిడిఆర్ అని తీసి రాదంటే సిడిఆర్ చేయకుండా కన్ఫర్మేషన్ మీద కేసు చేయొచ్చు, ఐపీఎస్ ప్రకారం కేసు చేయొచ్చు అంటే 307 ప్రకారంగా మీరు పీడీఎస్ రైసు ఎవరితో తీసుకున్నారో ఫస్ట్ వాళ్ళ మీద కేసు చేసిరా సార్ అని అడిగిన. అడిగితే వాళ్ళ మీద కేసు ఎందుకు చేస్తారు, మీ మీద మరి వాళ్ళు దిగుమతి చేసినాక మేము మీకు కేసు చేయాలి సార్ అంటే అవన్నీ లా మాట్లాడకండి, నువ్వేమంటే కోర్టులో చూసుకొని చెప్పారు. అప్పుడు ఏం చేసామంటే మా తమ్ముడు ఏం చేశాడంటే ఆల్రెడీ దివాలా తీసింది కాబట్టి 3వ తారీఖు హరితారిస్టార్ మా తమ్ముడు సిద్దిపేట కోర్టులో కేసు విషయంలో పోతే హరితా రెస్టారెంట్లో నాకు ఫోన్ చేశాడు. అన్న ఇట్లా నాకు సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు, నువ్వు రావాలి అంటే నేను హరితా రెస్టారెంట్ పోయినా. ఎట్లా సార్ సిద్దిపేట హరితా రెస్టారెంట్ పోయి హరితా రెస్టారెంట్లో మాట్లాడినా. సార్ మావాడు జైలుకి పోతే సిద్ధంగా ఉండు, రూపాయి ఇవ్వలేడు అంటే కార్లో ఎక్కించుకొని మన జనగాం రోడ్లో టోలిగేట్ దాటినాక జనగాం రోడ్లో కిలోమీటర్ దూరము ఎస్ఐ ఎక్కించుకుపోయినాక అప్పుడు మధ్యలో ఆపి మా తమ్ముతో ఏం మాట్లాడారు, అన్న ఒక 3 లక్షల రూపాయలు తీసుకురా, లాస్ట్ అండ్ ఫైనల్ నా జీవితం అయిపోయింది, నేను ఆత్మహత్య చేసి సిద్ధంగా ఉన్నా అని ఆయన అంటే 3 లక్షల రూపాయలు తీసుకుపోయి సార్ మళ్ళీ మా పేరు రాయకండి సార్, దండం పెడతా, మీరు బండి దొరికినప్పుడు ఆ బండిని రండి, వచ్చి మా తమ్ముడు తీసుకున్నా, మా మిల్లు తీసుకున్నా, డంప్ చేసి కేసు చేయండి సార్, ఇంత పేరు చెప్తే కేసు చేయండి సార్, దండం పెడతా సార్ అని చెప్పిన. దండం పెడితే కాళ్ళు మొక్తా సార్ అని చెప్పిన. అయిపోయినాక మళ్ళీసారి మొన్న 13వ తారీఖు నాడు ఒక డీసీఎం కేసు అయిందట. వాడు ఎవడో కూడా నాకు తెలియదు. 13వ తారీఖు కేసు అయితే వాడికి 25వ తారీఖు దాకా పోలీస్ స్టేషన్కి రోజు పొద్దున సాయంత్రం వచ్చి వాడు కొడితే నేను పేరు చెప్పినా అన్న ఫోన్ చేసిండు. వాట్సాప్ కాల్ చేస్తే రికార్డ్ చేయరా అని చెప్పి ఇంకో ఫోన్తో రికార్డ్ చేసి నేను ఇస్సే తారీఖు 25వ తారీఖున రమ్మంటే మా సిఏ గారితో ఫోన్ చేయించాను. సార్ నేను పీడీఎస్ బియ్యం చేస్తానా, నేను బిజినెస్ లేను, నేను కాంట్రాక్టర్ చేసుకున్నా, నేను ఒక సర్పంచ్ను, నేను పీడీఎస్ బియ్యం చేయాలంటే వాడు చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అన్నాడు. చేయాల్సి వస్తుందంటే సార్ నాకు కేసు 41 CRP ఇస్తే ఆ నోటీస్ ఇవ్వండి సార్, నేను సమాధానం చెప్తా అని చెప్తే నన్ను బెదిరించి 41 CRP మీద సంతకాలు తీసుకొని ఆ నోటీస్ నాకు ఫోటో తీయలేదు, అది ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేనేం చేసిన అంటే ఆ సాయంత్రం నేనన్నా మీకు 50 లక్షలు ఇచ్చినా అంటే మీరు కేసు చేస్తారా సార్ అంటే లంజా కొడుకు ఏమంటున్నావురా నువ్వు అని వల్గర్గా మాట్లాడి నన్ను దూషించాడు. నేను లంజా కొడుకు అన్న మాటకు అట్టయి నేను ఏసీబీని కాంటాక్ట్ అయ్యి నల్గొండ డిఎస్పీ గారిని కాంటాక్ట్ అయ్యి అది చేస్తే 24 నాడు నాకు ఫోన్ చేసి 25 నాడు వచ్చి 25 నాడు ఏసీబీ ట్రాప్ చేస్తే ఈ రోజు నాడు నేను ఆ రోజు 25 రోజు 30,000 రూపాయలు పెట్రోల్ పంప్ కాడ నాకు అకౌంట్లో పైసలు లేవు సార్, నేను ఇవ్వలేనంటే 30,000 రూపాయలు పెట్రోల్ పంప్లో కొట్టండి అని తీసుకుని పెట్రోల్ 30,000 కొట్టాను. 70,000 రూపాయలు ఈరోజు ఇచ్చాను. ఇంకా మళ్ళీ సరిపోవంటే మళ్ళీ 30,000 మళ్ళీ కొట్టాను.
ఒక 41 CRP కేసు వేసి ఒక 2 లక్షల రూపాయలు ఒక క్యాండిడేట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఏమైనా బేరం చేసేవాళ్ళు చిరు వ్యాపారులు ఏమి ముందర పడతారా? అంటే మీరు 307 మేము CC యాక్ట్లో కేసు చేసాము. మేము అనుకుంటే 419 కేసు చేయవచ్చు. 419 కేసు నాన్ బెయిలబుల్. మేము 2 కేసులు ఇట్లా చేస్తే 3వ కేసు పీడీ యాక్ట్ పెట్టవచ్చు. నువ్వు ఆలోచన చేసుకో అని నన్ను బెదిరించిండు. నేను ఒకటే దండంగా పెడుతున్నా, డీజీపీ గారికి ఒకటే కోరుకుంటున్నా, పీడీఎస్ రైస్ తీసుకునుడు చట్టరీత్యా నేరం. దయచేసి అది అడ్డం పెట్టుకొని ఇలాంటి ఆఫీసర్లు మా వ్యాపారస్తులను చాలా గోసపెడుతుర్రు. మీరు ఇంకో నెల అయితే సన్న బియ్యం వస్తాయిరా, మాకు రూపాయి రావు, మీకు రూపాయి రావు, ఇక ఇచ్చేసిపో, ఇక రూపాయి రావు, మాకు రావు రూపాయి నీకు రావు అని వల్గర్గా మాట్లాడితే నేను ఈ పని చేసిన. పాపం నాగరాజు అనే కానిస్టేబుల్ నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, పాపం వాళ్ళ పిల్లలు నా ఇంత ఇట్టుకుంటారో, కానీ ఆయన ఏమాత్రం బాగా ఎస్ఐ గారు తోలిచ్చి ఆయన పైసా ఇప్పించిండు. నాగరాజు కానిస్టేబుల్ వాళ్ళ భార్య పిల్లలు కూడా క్షమించమని కోరుతున్నా. ఎందుకంటే ఆయన 1% తప్పలేదు. ఎందుకంటే విధి లేక నేను చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఈ రేపు కూడా పోలీసు వాళ్ళతో ఇంకేముంటో తెలియదు. కానీ ఏజీబీ డీజీతో మాట్లాడిచ్చారు, డిఎస్పీ గారు అష్యూర్ ఇచ్చారు, ఈ కేసులన్నీ టోటల్గా మేము తీస్తాము. ఒక్క కేసులో 18 కేసులు పెట్టారండి. 18 కేసు, ఒక్క క్వింటల్ పీడీఎస్ బియ్యం కూడా రికవరీ లేదు. ఒక్క క్వింటల్ బియ్యం కూడా, ఒక్క కోర్టు కూడా మేము పోలేదు. ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళే కోర్టు వేరు, వాళ్ళే ఫైన్ కట్టుకోరు, వాళ్ళే కేసు కొట్టేసుకోరు. అలాంటప్పుడు ఈసీ యాక్ట్ ఎట్లా వర్తిస్తుంది? చట్టాన్ని ఫాలో చేయండి, మీరు కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మంచి ఊళ్ళో విద్రోహ చర్యకు పాల్పడకండి. నేను డీజీపీ గారిని ఒక్కడే కోరుకుంటున్నాను. నేను 3 టైమ్స్ సర్పంచ్ చేసిన, ఒకసారి ఎంపీటీ చేసిన, నాకు చట్టం గురించి మొత్తం తెలుసు. ఎప్పుడెప్పుడు ఎట్లా ఇచ్చారో చెప్పరా? ఒకసారి 3 లక్షలు డిసెంబర్ 3 నాడు ఇచ్చినట్టు. డిసెంబర్ 3 నాడు ఏమైంది సార్, నేను హైదరాబాద్ లో, నేను నీకు అల్వాల్లో ఉంటాను, నేను ఒడ్డేపల్లి కానీ అల్వాల్లో ఉంటాను. అల్వాలో మా తమ్ముడు సూర్యాపేట తిరుమలగిరి పోలీసు వాళ్ళు ఇచ్చారన్న, ఇలా నన్ను రమ్మంటారు. నేను 5 కోట్ల సిద్దిపేట కోర్టులో ఉన్నా, పట్టుకపోతా అంటారు. అదే నేను వస్తా అని చెప్పిన, మరి వస్తున్నా అని నేను వచ్చేదా కావురా అంటే మా వాడు కోర్టులో ఉన్నా అని అబద్ధం ఆడి నా ఫోన్ ట్రాప్ అండి. నా ఫోను నేను తప్పిస్తా అనుకోడు, ఇక్కడ ఉన్నామని ఫోన్ చేస్తాడు. అంటే నీ రైస్ మీకు వస్తా రండి సార్ అని చెప్పాను. చెప్తే నా ఫోన్ ట్రాప్ చేసి అల్వాళ్ళని కరెక్ట్ చెప్పిన అనుకుని మళ్ళీ నారా చెప్పాడు, కరెక్టే ఉందని అల్వాళ్ళని ఎవరు మరి ఎల్లుండి రా అన్నాడు. రేపు రా అన్నాడు. రేపు నాకు వస్తా అనుకున్నా, నాకు వేరే పని మాట రాలేదు.